హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు డీజే రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ ఇంకా ఇఫ్తార్ స్పెషల్ మస్క్ మెలన్ సాబుదానా షర్బత్ చేస్తున్నాం. ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకన్నది నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను. షార్ట్ చూసి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ గురించి తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో అలానే పైన కార్డ్ మీద ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి లైక్ ఇచ్చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అల్టిమేట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మొదటగా ఒక కప్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ అంత చియా సీడ్స్ని వేసి కాసిని వాటర్ పోసి పక్కన ఉంచేసేయండి. తర్వాత ఒక మస్క్ మెలన్ తీసుకొని ఇలా సగంలోకి నీట్గా కట్ చేసేసేయండి. అబ్బా, చూడడానికి సూపర్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే హైలైట్గా ఉంటుంది. ఇలా సీడ్స్ పక్కన తీసేసి మొత్తం పల్ప్ అంతా క్లీన్గా తీసేసుకొని ఒక 2 స్పూన్స్ అంత పల్ప్ని సపరేట్ తీసుకుంటున్నా. ఎందుకన్నది తర్వాత చెప్తా. మిగిలిన పల్ప్ అంతా మిక్సీ జార్లోకి వేసేసి నీట్గా మిక్సీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక కప్ సగ్గుబియ్యం తీసుకోండి. శుభ్రంగా 2 నుంచి 3 సార్లు కడిగేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఈ సగ్గుబియ్యం వేసేసి ఉడకబెట్టేసుకోండి. అలా ఉడుకుతున్న గ్యాప్లో సరిగ్గా ఉడకలేదు, నీళ్ళు తగ్గాయి అని అనిపించిందంటే ఇంకా సిన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోండి. చూసారా, ఇలా బాగా ఉడికాక ఒక 1/2 లీటర్ పాలను తెచ్చి పోసేసి ఒకసారి నీట్గా కిందకి పైకి కలిపేసుకోండి. పాలు ఉడికే గ్యాప్లో కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం మదండి. ఇలా ఒక కప్పులో 2 స్పూన్స్ అంత కస్టర్డ్ తీసేసుకొని అందులోకి నార్మల్ వాటర్ లేదా నార్మల్ పాలను పోసి కలిపేసుకోండి. నార్మల్ అని ఎందుకు అంటున్నా అంటే కొంచెం వేడి నీళ్ళు పడినా మొత్తం పౌడర్ ఉండలుండలు అయిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్చర్ని తెచ్చి పాలల్లోకి వేసేసి నీట్గా కలిపేసుకోండి. ఉంటే కాస్తంత కుంకుమ పువ్వు వేసేయండి. ఇది ప్యూర్లీ ఆప్షనల్. అలా కాసేపు ఉడికించుకున్నాక బెల్లం తెచ్చి వేసేసేయండి. ఇప్పుడు పాలు కాస్తంత చిక్కబడే వరకు ఉడికినిచ్చుకొని దింపేసుకొని ఫ్యాన్ కింద ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు చల్లారనివ్వండి. అలా చల్లారాక ఒకసారి బాగా మిక్స్ చేసి చూసేసుకోండి, క్లీన్గా ఉంటుంది. తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదా, అవి తెచ్చి వేసేసేయండి. వాటితో పాటు పల్ప్ జ్యూస్ ఉంది కదా ఫ్రిడ్జ్లో, అదేనండి ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పల్ప్ జ్యూస్, అది కూడా తెచ్చి వేసేసి పల్ప్ని మిక్సీ చేసే ముందర కాస్తంత పల్ప్ పక్కన తీసుకున్నాం కదా, దాన్ని కూడా తెచ్చి వేసేసేయండి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసేసేయండి. లాస్ట్లో టుట్టి ఫ్రూటీ, అదే చెర్రీస్ అంటాం కదా, వాటిని వేసా. మీకు అవసరం లేదనిపిస్తే వేసుకోవద్దు, ఇది ప్యూర్లీ ఆప్షనల్. అంతే, మొత్తం మిక్చర్ని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని కుదిరితే 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది. అలా చల్లారాక సర్వ్ చేసుకుంటే సూపర్. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం, అంత టేస్టీగా ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఓకే, మరి ఉంటా. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్.